ప్రజల్లో మూఢనమ్మకాలు పోగొట్టాలని, అందుకు జేవీవీ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం సూచించారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జేవీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని గర్భవతులకు పౌష్టికాహారం అందజేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జేవీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా గర్భవతులకు బలవర్ధకమైన ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ప్రజల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. అయితే గూడూరు జేవీవీ వారు వాటితో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి నెల గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. సమాజంలో పర్యావరణ పరిరక్షణ, మొక్కల పంపిణీ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వివరించారు. చాలా గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలో, దేశంలో కూడా సైన్స్ ఆర్గనైజేషన్స్ గా మేము చాలా పనులు చేస్తుంటాం. కానీ ఒక చోట కేంద్రీకరించి ఒక పని మీద ఎక్కువ మనసు పెట్టి ఒక హాస్పిటల్ ని ఎన్నుకొని మిగతా ఎన్ని చేసినా కూడా ఇక్కడ మాత్రం ఒక్కరోజు కూడా ఆపకుండా 12 ఏళ్ల నుంచి ఇదే రకమైన పని చేయడం అనేది బహుశా ఈ రోజు నాకు ఎదురుగా 50 మంది ఉన్నారు. ఈ 12 ఏళ్లలో 12 ఇంటూ 50 ఇంతమంది మహిళలకి ఆహారం కానివ్వండి, మరొకటి కానివ్వండి అందించే పని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ చేయడం చాలా గొప్ప విషయం. అయితే ఇది చేస్తున్నారు అంటే రెండు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన వాళ్ళు లేదా ఇతర పనులు చేసుకుంటూ 1 గంట 2 గంటల్లో దీనికోసంగా కేటాయించుకున్న వాళ్ళు అందరూ చిన్న చిన్న ఉద్యోగులుగా ఉండేవాళ్ళు, అంతే తప్ప పెద్ద పెద్ద ధనికులు గాని మరొకరు గాని ఇంకొకరు గాని కాదు. ఇలాంటి పనులు చేయాలంటే గూడూరు టౌన్ లో మాకు సహాయం చేసేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జన విజ్ఞాన వేదిక అంటే చాలా నిజాయితీగా పేదల పక్షాన నిలబడే సంఘం, ఎవరు పిలిచినా పలికేటటువంటి సంస్థ అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము సంపాదించుకున్నాం. కాబట్టి గూడూరులో మాకు ఆ గౌరవంతో పాటు ఆదరణ కూడా లభిస్తూ ఉంది. జనం మాకు అందించకపోతే సహకారం మేము కూడా ఏం చేయలేము. అంతేగా నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం, ఎన్నైనా చేద్దాం. దాంతోపాటు వీళ్ళకి కొన్ని మంచి మాటలు కూడా చెప్పాలి. అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేసేటటువంటి చిన్న చిన్న తప్పు ఇంకా మరికొందరు మాట్లాడారు. 12 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఈ హాస్పిటల్లో ఈ చుట్టుపక్కల మండలాల నుంచి దాదాపు 100-150 పైగా గర్భిణీలు వస్తారు. ఇక్కడ ఉదయం 9 గంటలకు వచ్చి అనేక పరీక్షలు చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేదానికి మధ్యాహ్నం 2 అట్లా అయిపోతుంటుంది. వారు భోజనానికి ఇబ్బంది పడతారని మాకు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్పిన తర్వాత వారికి ఎలాంటి ఇబ్బంది పడకూడదు భోజనానికని వారందరికీ కూడా వెజిటేబుల్ రైస్, ఎగ్, అరటిపండ్లు, వాటర్ బాటిల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిరంతరాయంగా చేస్తూ ఉన్నాం. కోవిడ్ టైంలో కూడా ఈ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఇవే కాకుండా కోవిడ్ టైంలో అప్పుడు చాలా మంది ఆక్సిజన్ దొరక ఇబ్బంది పడతా ఉంటే ఈ హాస్పిటల్కి మేము 120 ఆక్సిజన్ సిలిండర్లు జేవీవీ తరపున ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ కోవిడ్ టైంలో కూడా ఎవరూ హాస్పిటల్కి వచ్చేదానికి భయపడితే మేము జన విజ్ఞాన వేదిక సభ్యులు 30 మంది పైగా వచ్చి రక్తదానం కూడా ఈ హాస్పిటల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, చెంచునారాయణ, పురుషోత్తమరావు, రామ్మోహన్, సుమన్ రెడ్డి, రాధయ్య, శ్రీనివాసాచారి, అరుణ్ కుమార్, జగదీష్, రజనీకాంత్, సుబ్బారావు, అశోక్, సాయి, పవన్ బాబు తదితరులు పాల్గొన్నారు.